ఇవాళ మీరు పిల్లల్ని క్రీడలలో ప్రోత్సహించండి. ఇవాళ ఒక స్కిల్స్ యూనివర్సిటీని పెట్టినాం. స్కిల్స్ యూనివర్సిటీ ఇది ఒక కొత్త ప్రయోగం. సర్టిఫికెట్లు తీసుకొని ఇంజనీరింగ్లుగా బయటకు వస్తారు, కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు. సాంకేతిక నైపుణ్యం లేనప్పుడు ఇంజనీర్ కంటే మేస్త్రే మేలని మనం అనుకుంటున్నాం. మీరందరూ కూడా ఇండ్లు కట్టుకుంటున్నారు. నాకు తెలిసి ఏ టీచర్ అయినా ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట చేసే పని పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్న తర్వాత కూడబెట్టి ఇల్లు కట్టుకుంటారు. టీచర్లు ఒక క్రమశిక్షణతోటి మొదట ఉద్యోగం కోసం కష్టపడతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడాలి అని పెళ్ళి చేసుకుంటున్నారు. పెళ్ళి అయిన తర్వాత భద్రత ఉండాలని ఇల్లు కట్టుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు చూసి ఉంటారు, ఇంజనీర్ల కంటే మేస్త్రీలే మెరుగ్గా కనిపిస్తున్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ పట్టా పొందుతున్నారు, కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు. అందుకే ఆలోచన చేసి తెలంగాణలో 65 ఐటీఐలు ఉన్నాయి. ఈ 65 ఐటీఐలలో 30-40 సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మారి వాళ్ళకి ప్లంబర్ గాను, ఎలక్ట్రీషియన్ గాను, మెకానిక్ గాను రకరకాల ట్రైనింగ్లు 30-40 సంవత్సరాల క్రితం తయారు చేసిన సిలబస్ వాళ్ళకి నేర్పుతున్నారు. చదువుకున్న చదువుకు బయటకు వస్తే సంబంధం లేకుండా పోయింది. నేర్చింది ఒకటైతే అవసరం ఇంకొకటి. అందుకే ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను అన్నిటిని పరిశీలించి ఇవి ఏమాత్రం ఉపయోగం లేదు అని టాటా కంపెనీతో మాట్లాడి 2400 కోట్ల రూపాయలతోటి అందులో 86% అంటే దాదాపుగా 2100 కోట్లు టాటా సంస్థ కేటాయించింది. 316 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 86% వాళ్ళు ఇస్తే 14% మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈ 65 ఐటీఐలను ఏటీసీలుగా, ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి ప్రతి సంవత్సరం 4 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఐటీఐలలో ట్రైనింగ్ ఇచ్చి మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పాటు ఇవాళ మన రాష్ట్రంలో కన్స్ట్రక్షన్లో కానీ, ఫార్మాలో కానీ, మిగతా శాఖలలో పనులు చేయడానికి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నది. ఇదే కాదు, ఒకప్పుడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలతో పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్లో, నల్గొండలో, కరీంనగర్లో, నిజామాబాద్లో, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇవాళ చాలా యూనివర్సిటీలను నెలకొల్పింది. ఈ యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళందరికీ పట్టాలు వస్తున్నాయి, పట్టభద్రులు అవుతున్నారు. కానీ సాంకేతిక నైపుణ్యం ఆశించిన మేరకు లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా మారుతున్నారు. అందుకే ఆలోచన చేసి నిన్న మంత్రివర్గంలో